భానుడి బగబగతో జనం బెంబేలెత్తిపోతున్నారు. గత 4 రోజులుగా ఎండవేడితో ప్రజలు అల్లారిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. గంట గంటకు ఉష్ణతాపం పెరిగిపోతుండటంతో పగటి వేళలో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతాల్లోనే 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుతున్నాయంటే ఈ ఎండల ప్రతాపం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎండల తీవ్రత వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి వేల సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం వచ్చిపోయే ప్రజలతో కిటకిటలాడుతుంది. అలాంటి ఎండల తీవ్రత వల్ల మధ్యాహ్నం వేళ ఎండవేడివి కారణంగా ప్రధాన వ్యాపార సముదాయ ప్రాంతాలన్నీ జనాలు లేక బోసిపోతున్నాయి. సాయంత్రం 6 గంటలు దాటినా వేడిమి తగ్గడం లేదు. ఎండవేడిమి నుంచి ఉపశమనం కోసం ఉన్నత స్థితిలో ఉన్న కొందరు ఏసీలు వాడుతుండగా మధ్యతరగతి వారు కూరలు వినియోగించుకొని ఎండల నుంచి రక్షించుకుంటున్నారు. మే మాసం ప్రారంభం కాకముందు ఎండలు ఇంతగా ముదురుతుండటంతో రాబో రోజుల్లో ఆ బాలుడు ఏ స్థాయిలో దంచి కొడతాడని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. నిర్మల్ పట్టణానికి వచ్చిపోయే ప్రజల ఎండల నుంచి ఉపశమనం కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలతో పాటు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆయా ప్రధాన కేంద్ర వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని మంచినీటి అందిస్తున్నారు. ఈ ఎండవేడిని రక్షించుకునేందుకు ప్రజలు పండ్ల రసాలు, నిమ్మరసం, కొబ్బరి బొండాలు, పెరుగు, సల్ల వంటి సేవించడంతో వాటి అమ్మకందారులకు భారీ గిరాకీ పెరిగింది. మొత్తానికి బాణుడు బగబగలను ప్రజలు మరిన్ని రోజులు భరించాల్సిందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.